ఈ ఆత్మ దేవుని దగ్గరికి మళ్ళీ చేరుతుంది ఎవరిదైనా. అప్పుడు లెక్క ఉంటుంది పెద్ద ఆయన, నీకైనా నాకైనా మేము చేసిన క్రియలను బట్టి మనకు ఫలితం ఉంటుంది. మనకి నరకమా స్వర్గమా నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఈ పాపభారంతో మనం పోయినట్లయితే ఖచ్చితంగా నరకమే. అది యుగ యుగాలు, ఒక్క రోజు 2 రోజులు అని కాదు. మనం కనీసం ఒక అగ్గిపుల్లని ముట్టుకోలేము. ఇప్పుడు ఆ భయంకరమైన అగ్ని నుంచి మనం ఎట్లా కాపాడబడతాం? కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇదే కాదు, భయంకరమైన రోగాలు కూడా నయమైతాయి. అద్భుతాలు చేస్తాడు దేవుడు. పెద్ద ఆయన ఏంది ఒకటే నడుచుకుంటూ పోతున్నాడు పోతున్నావు? అవునా, ఇది పోతేపల్లి ఇదేనా? సరే, ఇదిగో చదువు వస్తుందా బాబాయ్? అయితే చదువు, అది యేసు ప్రభు మాటలు. కొంచెం టైం పెట్టి చదివితే నీకు మంచిగా అర్థమవుతుంది. మనం ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి పుట్టిన వాళ్ళం, నువ్వైనా నేనైనా. మొదట భూమి మీద పడ్డాక నీదో కులం నాదో కులం అని మనుషులు పెట్టిరు. దేవుడు అందరికీ ఒక్కడే, అందరు మనుషులంతా ఒకటే, ఒకే తల్లి ఒకే తండ్రి నుంచి పుట్టినవని చెప్తుంది. అయితే భూమి మీద పడినాక నీది ఈ కులం నీదే మతం అని మనం పెట్టుకున్నది. అది దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఈ పశువుల్ని చూడు అంతా నోటి మాట చేత కలగజేసినట్ట. మనుషుల్ని మాత్రం మనల్ని ఆయన స్వరూపంలో ఆయన సొంత పిల్లలుగా తయారు చేసుకుండు. కాబట్టి మనకి జ్ఞానం ఉంది. జంతువులకి జ్ఞానం ఉంటుందా? లేదు. మనకు ఆత్మ ఉంది, మనకు మంచి చెడులు తెలుస్తుంది. తప్పు అంటే ఇది తప్పు అని మనం మనసాక్షి గర్జిస్తుంది. అయినప్పటికీ కూడా మనిషి ఎన్నో తప్పులు చేస్తుండు. దేవుడు అట్లా కోరుకోలే. మంచిగా బతికి నాతో ఒకటినే ఉండాలి, స్వర్గాన్ని ఉండాలని దేవుడు కోరుకుంటే మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రకరకాల పాపాలు చేస్తుండు. పాపం చేయలేదు అనేటోడు భూమి మీద ఒక్కడు లేడు. నువ్వైనా ఈయన చెప్పి ఏదో ఒకటి అబద్ధం కూడా పాపమే. అయితే ఒకరోజు మనం గొప్పోడైనా పేదోడైనా బీదోడైనా ఒకరోజు పోవాల్సిందే. పెద్ద గొప్ప వ్యక్తులు పోతున్నారు, మనం కూడా పోయేది ఉంది ఒకరోజు. అయితే ఆనాడు మన పాపాలు మన మీదనే ఉన్నట్లయితే మనం నరకానికి ఈడవబడతాం పెద్దాయన. అది దేవుడు చేతులారా మనల్ని చేసుకొని నరకాన్ని కలవడానికి మనల్ని చేసిందంటే లేదు. సూర్యుడు మొత్తం ఒకటే కదా, దేశం మొత్తం ఒకటే అంతే. దేవుడు పెట్టిండు, మన కోసం పెట్టిండు. అన్నింటిని, సూర్యుని, చంద్రుని, వెలుగుని, ఋతువుల్ని అన్ని మన కోసమే పెట్టిండు. ఎందుకు పెట్టిండు మన కోసం అంటే మనం మంచిగా బతికి ఆయన పిల్లలుగా మనం అన్ని అనుభవించాలి, అన్ని అంటే ఆశీర్వదించబడాలి, మంచిగా ఉండాలని కోరుకుండు. మనమేమో ఈ లోకంలో శాశ్వతం కాకుండా మనమ్మటి ఏ కొడుకు ఏ బిడ్డ ఎవరు రారు. అయినా కానీ వాళ్ళ కోసం అని చెప్పేసి, మన కోసం అని, భోగభాగ్యాల కోసం, అల్పకాల పాపభోగాలకి విచ్చలవిడిగా నరాత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, రకరకాల పాపాలు చేసి, ఈ పాపాలు భయంకరమైన ఈ పాపం నుంచి విడిపించడానికి ఏ ఎడ్ల రక్తం, కోడెల రక్తం, మేకల రక్తం వదిస్తే రాదు. కానీ నేనే మీకోసం బలిగా అవుతున్నాను 2025 సంవత్సరాలు అంటున్నాం సుష్మా. దానికి కారణం ఏంటంటే భూమి మీదకి సృష్టికర్త భూమి మీదకి వచ్చిండు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన కుంటోళ్ళకు బాగు చేసిండు, పుట్టుగుడ్డలను బాగు చేసిండు. ఆయన ఎంతోమందిని చచ్చిపోయిన శవాలను సైతం లేపిండు. కానీ తనంతట తానే ఒకరోజు నేను ఈ సర్వమానవాళి పాపం కోసం నేను మరణిస్తున్నా, తిరిగి నేను మళ్ళీ లేస్తాన్నట్టుగానే ఆయన శిలువ మీద మరణించిండు. ఏ పాపం ఆయన లేదు. అయినప్పటికీ కూడా పరిశుద్ధుడైన ఆయన మాట సెలవిస్తే భూమి మొత్తం లయమైపోద్ది. అయినప్పటికీ ఆయననే ప్రాణం పెట్టిండు, బలిగా సమర్పించుకుండు. ఆయన ఆ రక్తము మన పాపాలకు విమోచన జరుగుతుంది ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత. మన కులము, మన మతం ఏది మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఆయన యేసుక్రీస్తు దేవుడై ఉండి మన కోసం భూమి మీదకి వచ్చిందని ఆయన మీద నమ్మకం ఉంచడం చేత మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు అక్కడ నరకము, స్వర్గం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సృష్టించిన కాడికి అందరం పోవాల్సిందే మళ్ళీ. అయితే ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు బిడ్డ నువ్వు అనవచ్చు. కానీ మనం మన శరీరం గిచ్చితే ఇప్పుడు స్పర్శ ఉంది. కానీ చనిపోయిన తర్వాత పెద్ద బండ తెచ్చి తలకాయ పగకూడతలే అన్న వాడు ఆల్రెడీ తెచ్చిండు. ఒక 10 ఆపు పోయినాక ఇంకేం లేదు.
ఒక 10 ఎకరాలు భూమి ఇస్తారన్నా లేస్తాడా? ఎవ్వళ్ళు లేవరు. అయితే ఎందుకు పోయిందంటే ఈ ఆత్మ దేవుని దగ్గరికి మళ్ళీ చేరుతుంది ఎవరిదైనా. అప్పుడు లెక్క ఉంటుంది పెద్ద ఆయన, నీకైనా నాకైనా నేను చేసిన క్రియలను బట్టి మనకి ఫలితం ఉంటుంది. మనకి నరకమా స్వర్గమా నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఈ పాపభారంతో మనం పోయినట్లయితే ఖచ్చితంగా నరకమే. అది యుగ యుగాలు, ఒక్క రోజు 2 రోజులు అని కాదు. మనం కనీసం ఒక అగ్గిపుల్లని ముట్టుకోలేము. ఇప్పుడు ఆ భయంకరమైన అగ్ని నుంచి మనం ఎట్లా కాపాడబడతాం? కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇదే కాదు, భయంకరమైన రోగాలు కూడా నయమైతాయి. అద్భుతాలు చేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి పెద్ద ఆయన, చదువుకో సరేనా? కొంచెం టైం పెట్టి చదువుకో బాబాయ్. ఈ కలకుర్తి పోద్ది ఇటు. సరే, అది దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి. చదవస్తా బాబాయ్, పిల్లలతోటి చదివించుకో. మనదే కులమైనా ఏ మతమైనా మనందరికి ఒకే దేవుడు. ఆయననే యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టిండు. ఈ లోకంలో మనం చేసిన ప్రతి పాపం ఇక్కడనే కడిగేసుకోవాలి, లేదంటే మనం మరణించినప్పుడు ఆ నరకానికి పోతాం. అక్కడి నుంచి మనం రక్షించబడాలంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం చేత. అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు, రక్తం కార్చిండు. ఎవరు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాళ్ళు లేరు, కానీ ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మన పాపాల నుంచి మనం విడిపించబడతాం. పెద్దయినా పొలం పెళ్లి పోతుంది, ఇదా పొలం పెళ్ళి? ఇది పోతపల్లి. పోతే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? సరేలే. అయితే చదవచ్చా? సరే కానీ ఇంకో పిల్లలతో చదివించుకో. ఒక నిమిషం. ఆ మాట ఏంటంటే, మనం ఏ కులమైనా ఏ మతమైనా మనం పెట్టుకుందే. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సర్వ సృష్టిని సృష్టించినోడు దేవుడు. ఆయననే సృష్టికర్త, ఆయననే దేవుడు అంటాం. మనం భూమి మీద పుట్టినాక నీది ఈ కులం నాది మతం అని పెట్టుకున్నాం. కానీ దేవునికి అందరూ సమానమే. ఎవరిని తెల్లని కోసినా నల్లని కోసినా ఎవరు కోసినా రక్తం ఎరుపునే ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి సృష్టికర్తగా అంతా ఒకటే దేవుడు అని. అయితే సర్వలోకానికి ఒకటే సృష్టికర్త. మనం అందరం ఆయన పిల్లలుగా దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. జంతువులు, పశువులు చూడు, వాటికి జ్ఞానం తెలియదు, వాటికి మంచి చెడులు తెలియదు వాటికి. కానీ మనిషికి మనకు తెలుసు కదా. అయినప్పటికీ కూడా మనిషి ఈ రోజున ఎన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తున్నాడు. దేవుడు అట్లా కోరుకోలే. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున మనం నిర్మించుకుంటూ ఆయన సొంత పిల్లలుగా. కానీ మనిషి మాత్రం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో పాపాలు చేయడం వలన నరక శిక్షకు పాత్రుడిగా అవుతుండు. అయితే మనం చేసే మంచి కార్యాలు మన పాపాన్ని కడిగేస్తుందా అంటే కడిగివేయడు. ఏదైనా కానీ ఎవరు నీతిమంతులు లేరు. ఎవరు నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరు ఏదో తప్పు పొరపాటు చేసిన వాళ్ళమే. ఆ పాపం నుంచి మనం విడుదల పొందాలని సృష్టికర్త అయిన దేవుడే 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన తిరిగి లేచిండు మళ్ళీ. ఆయననే యేసుక్రీస్తు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత పాపం అంటే ఎందుకు విశ్వాసం ఉంచాలంటే, మనం చేసిన దోషాలు ఏవైతున్నాయో అవి కడిగివేయబడాలంటే ఒకే ఒక మార్గం, ఆయన రక్తం చిందించడం ద్వారానే పాప మోక్షం జరుగుతుంది. పాపానికి విరుగుడు జరుగుతుంది. ఆ పాపం మనం ఇప్పుడు గొడ్లు మేకలు కోస్తాం కదా, దాని అర్థం ఏంటంటే మన పూర్వీకులు అవి బలి ఇవ్వడం ద్వారా మన పాపాలు పోతాయని అనుకున్నారు. వాళ్ళు చెప్పింది మనం కూడా చేసినాం. కానీ అది కాదు. దేవుడు అన్నాడు అంటే, మీరు గొడ్ల రక్తమో మేకల రక్తమో కోడల రక్తమో కాదు, కానీ నా రక్తమే చిందిస్తాను. 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టిండు. 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి ఎంతో మందికి కళ్ళు లేని వాళ్ళకి, పుట్టుగుడ్డలకి స్వస్థత చేసిండు, కుష్ఠరోగులను బాగుపరిచిండు, ఎంతో మంది పాడ మీద ఉన్న వాళ్ళని కూడా తిరిగి లేపిండు బాబాయ్. అయితే ఆయన నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నా అని చెప్పేసి ఆయన మనందరి కోసం తన ప్రాణం పెట్టిండు. తిరిగి లేస్తా అని చెప్పినట్టుగా తిరిగి లేచిండు. ఈ భూమి మీద ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉండొచ్చు, కానీ ఆయనలో అనువంత పాపం కూడా లేదు. బయట వ్యక్తులు ఎంతో మంది గొప్ప గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ జీవితాలకు తొంగి చూసినప్పుడు ఎన్నో తప్పులు, పొరపాట్లు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు జీవితంలో అట్లా లేదు. ఆయన నిజమైన దేవుడు, ఏ పాపం ఎరగని వాడు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మన జీవితాలు కూడా బాగుపడతాయి. అంతేకాదు, రోగం ఉన్నా, అపాయాలున్నా, ఏదన్నా మనకి ఒంట్లో సమస్యలు ఉన్నా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు కాపాడతాడు. మా కుటుంబంలో కూడా ఏంది మందులా? అదే అట్లా వాళ్ళు సేవ చేయడానికి ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు బీదల్ని ప్రేమించమన్నాడు. కాబట్టినే దేవుని నమ్ముకున్న ప్రజలు ఇతరులకు సహాయం చేయడానికి చూస్తారు. మరి ఆ దేవుడు ఎంత పెద్ద మంచి మనసులో ఎంత మంచి ఆలోచిస్తున్నప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఇప్పుడు నాకేమో ₹1 రాదు, నాది ఇక్కడ కాదు, నాది ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చి నేను సువార్త చెప్తున్నా. కారణం ఏంటంటే, నువ్వు రేపటి నాడు నరకానికి ప్రతి ఒక్కడు, గొప్పోడైనా పేదోడైనా బీదోడైనా దేవునికి సమానమే. ఎవరమైనా ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. పెద్దాయన పోయినాడు మన ఆ పాప భారం మన మీద ఉన్నట్లయితే మనం నరకానికి ఈడవబడతాం.
అయితే దాని నుంచి మనకు విడుదల కలిగించడానికే యేసయ్య 2025 సంవత్సరాల క్రితం శిలువలో మరణించిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత ఆ రక్తం ద్వారా మన పాపము విమోచించబడుతుంది. మనం యుగయుగాలు నిత్యరాజ్యంలో మనం చేరుతాం. సచ్చిన తర్వాత ఎవడు చూస్తుండు బిడ్డ నువ్వు అనొచ్చు, కానీ ఒకటి మన శరీరం ఇక్కడ మనం గిచ్చితే ఇప్పుడు మనకి స్పర్శ ఏర్పడుతుంది, కానీ చనిపోయిన తర్వాత ఆ మనిషిని మనం గిచ్చితే లేస్తాడా? లేవడు. ఆత్మ వెళ్ళిపోతే లేవడు. ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. ఆయన గురించి మాటలుంటాయి, చదువుకో, సరేనా? అన్న ఉప్పనంతలో పోతుంది అన్నది ఎంత దూరం ఉంటుంది? 7 కిలోమీటర్లు ఉంటుందా? ఇదో అన్న దేవుని మాట చదువుకో. తాత, ఇగో తాత, ఈ పట్టుకో, దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి. ఇంట్లో పిల్లలు ఉంటే యేసుక్రీస్తు గురించి తెలుసా నీకు? తెలుసా? చదివించుకో. అయితే నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మన అందరి కోసం, మన పాపాలు మన మీద ఉంటే మనం నరకం పోతామని ఆయన 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు. ఆయన గురించి మాటలుంటాయి. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం నరకం తప్పించబడి పరలోకానికి, నిత్యరాజ్యానికి వెళ్తాం. ఆయననే దేవుడు. ఏదన్నా అపాయం ఉన్నా, ఏదన్నా నొప్పున్నా, రోగం ఉన్నా, ఏదైనా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు బాగు చేస్తాడు. వింటున్నావా? ఆయన గురించి మాటలుంటే చదివించుకో. రానా? ఉప్పురింతలేనా పోయేది ఇది? స్టేట్ రోడా? ఇదిగో దేవుని మాట చదువుకో, మంచి మాటలు, యేసుప్రభు మాటలు. అగో ఇంకా ఆయన చదువుకో నాన్న. దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకోండి. మంచి మాటలు, మంచి మాటలు చదువుకోండి. దేవుని మాటలు చదివించుకో తాత. మనం ఏ కులమైనా, ఏ మతమైనా, మనందరికి ఒకటే దేవుడు యేసుక్రీస్తు. ఆయన భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు మన కోసం. ఆయన ప్రాణం పెట్టిన, ఆయన గురించి మాట్లాడుంటే తెలుసుకో. ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టిన, ఆయన మీద విశ్వాసం ఉంచితే నరకం నుంచి తప్పించబడతాం. ఏ రోగం ఉన్నా, ఏ అపాయం ఉన్నా ఆయన కాపాడుతాడు, బాగు చేస్తాడు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆయన బాగు చేస్తాడు, సహాయం చేస్తాడు దేవుడు. ఆయన గురించి తెలుసుకో, సరేనా? వెళ్దండా పోద్దానా ఇట్లా? దేవుని మాట చదువుకోనా బాబాయ్? దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి. అది వస్తుంది. ఇక పిల్లలతో చదివించుకో. ఒక మాట, ఒక నిమిషం నాకు టైం ఇస్తే ఒక మాట చెప్పేది ఉంది. మనం, నువ్వైనా నేనైనా అందరం మనుషులం. ఈ భూమిని, సముద్రాన్ని, ఈ ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే మనందరికీ. మనం తర్వాత ఈ కులం, ఆ మతం అని పేర్లు పెట్టుకున్నాం తప్ప మనకి అంతా సృష్టించిన దేవుడు ఒక్కడే. మనం అందరం కూడా ఒకే తల్లి గర్భం నుంచి, ఒకే తండ్రి గర్భం నుంచి మొదట పుట్టినున్నాం. అయితే మనిషిని, భూమిని, సముద్రాన్ని, ఇట్లున్న సమస్త జీవరాశుల్ని కూడా దేవుడు మాట తోటి కలుగునుగా కంటే కలిగిందంట. కానీ మనుషులమైన మనల్ని మాత్రం దేవుడు ఆయన స్వరూపమున, ఆయన రూపం ఇచ్చి మనల్ని సృష్టించిండు. అంతేకాదు, ఈ భూమిని అంతటిని ఏలడానికి ఆయన మనకి జ్ఞానం ఇచ్చిండు. చూడు, జంతువులకు కానీ, పశువులకు కానీ వాటికి మంచి చెడు తెలియదు, కానీ మనిషికి మంచి చెడు తెలుసు. ఈరోజు కంప్యూటర్లు వాడుతుండు, హెలికాప్టర్ల మీద పక్షిలాగా ఎగిరిపోతుండు, కానీ మనిషి ఎంతో ఎదిగినట్టు కనబడుతుంది, కానీ ఒక దాంట్లో మాత్రం చాలా దిగజారిపోతుంది. అదేంటంటే పాపం. అంటే మనిషి ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు. కొంతమంది డబ్బు సంపాదించుకోవడానికి, కొంతమంది పేరు, పలుకుబడి సంపాదించుకోవడానికి, ఎన్నో దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, ఇట్లా భయంకరమైన పాపం పెరిగిపోతుంది పెద్ద ఆయన. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పాపం అనేది ఉంది, దాని వలన వచ్చే జీతం ఏంటంటే మరణం అనే అంటుంది. అయితే భూమిని, సముద్రాన్ని, సకల సృష్టిని సృష్టించిన దేవుడు, నేను నన్ను పుట్టించిన దేవుడు 2025 సంవత్సరాలు అంటున్నాం కదా ఇప్పుడు మనం. ఆ 2025 సంవత్సరాల క్రితం ఒక మనిషి రూపంలో భూమి మీదకి వచ్చిండు. ఆయననే యేసుక్రీస్తు. ఆయన ఎన్నో అద్భుతాలు చేసిండు. కుంటోళ్ళకి కాలు బాగు చేసిండు, పుట్టిగుడ్డుల్ని స్వస్థపరిచిండు, కుష్టి రోగుల్ని బాగు చేసిండు, చచ్చిపోయిన పాడ మీద ఉన్న వాళ్ళని లేపిండు, కుళ్ళిపోయిన శవాలను కూడా ఆయన లేపిండు. కానీ ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిండు. ఒక మనిషి రూపంలో జీవించి ఆయన ఎందుకు వచ్చినామని అంటే, సర్వలోకం యొక్క పాపం పరిహరించడానికి నేను భూమి మీదకి వచ్చినా అని చెప్పేసి
నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చిన అని చెప్పేసి ఆయన నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నానని సెలవులో బలియాగమైంది. ఆయనలో ఏ కీడు లేదు, ఏ చెడు లేదు ఆయనలో. కానీ ఆయన సర్వలోకం పాపం కోసం ఆయన సెలవులో బలిగా సమర్పించబడ్డాడు. తిరిగి మళ్ళీ నేను లేస్తున్నట్టుగానే తిరిగి ఆయన లేచిండు 3వ దినమున. లేచి ఎంతో మందికి ఆయన కనపరుచుకుండు. అయితే ఈ లోకంలో నువ్వే కానీ నేనే కానీ ఏదైనా గొప్పోళ్ళు కానీ పేదోడే కానీ ఈ భూమి నుంచి విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఒక రోజు విడిచిపెట్టినప్పుడు చనిపోయింది అని అంటున్నాం కదా. చచ్చిపోయిన తర్వాత వానికి మనం కోట్లు ఇస్తానని లేవడు వాడు. మనం ఒక రాయి తీసుకొచ్చి తల మీద బండతోటి బాత్తాన లేవడు. ₹1,00,00,000 లాటరీ జరిగినా అని లేవడు. ఆడు ఎవరినైతే ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తానా కానీ లేవడు. ఎందుకంటే అటు చనిపోయిండు. అప్పటిదాకా శరీరం చలనం ఉంటుంది కానీ అప్పుడు చలనం ఉండదు. ఎందుకంటే ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ పోయిన తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మట్టి అయినది మట్టిలో కలుసులు కానీ ఆత్మ మాత్రం దేవుని యొద్దకు చేరుతుందని ఆ వాక్యం చెప్తుంది. ప్రతి మనిషి భూమి నుంచి వదిలిపెట్టిపోయినప్పుడు సృష్టికరమైన దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. పెద్ద ఆయన వెళ్ళినప్పుడు ఈ పాపం మనం చేస్తాం. ప్రతి ఒక్కరం పాపమే. నేను పాపం చేయలేదు, నేను నీతిగా బతికిన అనటానికి అర్హులమే కాదు మనం, నువ్వైనా నేనైనా. అయితే మనం ఒక ఎడ్లనో కోళ్ళనో మరి గొర్రెలను వాటిని బలిచ్చినంత మాత్రాన మన పాపం పోదు. మన పూర్వీకులు అట్లా అనుకొని బలిచ్చిరు, అది మనం కూడా కొనసాగిస్తున్నాం. కానీ దేవుడు అన్నాడు, నన్ను నేనే బలిగా సమర్పించుకుంటున్నా, నా యందు విశ్వాసం ఉంచడం చేత ఆ పాప శిక్ష అనేది విడిపించబడుతుంది అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఆయన మీద విశ్వాసం ఉంచడమే, మన బొట్టు తీసేయడం కాదు, మనం పేరు మార్చుకోవడం కాదు, మన కులం మార్చుకోవడం కాదు, ఏది లేదు. కేవలం ఆయన దేవుడని నమ్మటం చేతనే మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆయన రాజ్యాన్ని చేరుతాం. లేదంటే ఈ పాపాలు మన మీద ఉన్నట్లయితే భయంకరమైన నరక శిక్ష ఉంది. 1000 సంవత్సరాలు, యుగాలు ఆ ఆత్మ ఆ నరకంలో కాలుతూనే ఉంటుంది. లేదంటే నువ్వు దేవుని నమ్ముకొని ఆ పాపం నుంచి మనల్ని విడిపించుకున్నట్లయితే, ఆ పాపం మన నుంచి పోయినట్లయితే యుగాలు మనల్ని సృష్టించిన దేవుని దగ్గర ఆయన పిల్లలుగా మనం బతుకుతాం. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు బిడ్డ నువ్వు అనొచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత మనం చూడంలే కానీ మన ఆత్మ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు గిచ్చితే మనకు అర్థమవుతుంది, కానీ చనిపోయిన తర్వాత గిచ్చితే అర్థం కాదు. కారణం ఏంది? మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది. మన శరీరానికి ఆ స్పర్శ జ్ఞానం లేదు, కానీ ఆత్మకు ఉంది. చనిపోయిన తర్వాత ఆత్మ భయంకరమైన శిక్షను అనుభవించే ప్రమాదం ఉంది. పెద్ద ఆయన గురించి తెలుసుకో. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చచ్చిన తర్వాత ఎవడు చూస్తున్నా, నేను ఇక్కడనే ఈ పాపం, ఈ స్వల్పకాల పాప భోగానికి నేను విడిగా ఇట్లే బతుకుతా అనుకుంటే, మనం ఒక్కసారి గ్యాస్ కుండ కాడికి పోయి, గ్యాస్ పొయ్యి కాడికి పోయి చేతి పెట్టగలుగుతామా? ఆ మంట మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోలేని మనం రేపటి నాడు అయ్యేంత భయంకరమైన ఆ శిక్షను మనం ఏడాది తట్టుకోగలుగుతాం. కాబట్టి ఆయన గురించి తెలుసుకొని ఆ పాపాన్ని, దోషాన్ని కడిగి వేసుకుంటే మంచిది. కొంతమంది అంటారు ఈ దేశానికి చెందిన వాడు కాదని అంటాడు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉండరు, మన మోడీ గారు ఉన్నారు. మన రాష్ట్రానికి చెందినోడు ఏం కాదు, మన ఊరోడు ఏం కాదు, మన భాష వచ్చినోడు ఏం కాదు. అయినా కానీ మనందరికి ప్రధానమంత్రి ఆయన పెద్ద మనిషి ఆయన. అంతే భూమికి, సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే ఉంటాడు పెద్ద ఆయన. 100 మంది, కోట్ల మంది అంటాం, కానీ అదంతా మనం పెట్టుకున్న, మన పూర్వీకులు పెట్టిన మాటలు అనమాట అవి. కానీ సృష్టికర్త ఒక మాట వింటాం మనం చిన్నప్పటి నుంచి కూడా, సబ్కా మాలిక్ ఏక్ అంటాం. అంటే ఒక్కడే దీనికి యజమానుడు అన్నట్టుగా మాట్లాడతాం. కాబట్టి ఇప్పుడు 100 మంది, 1000 మంది ఉన్నట్లయితే ఈ ఋతువులు టయానికి ఎట్లా వస్తున్నాయి? సముద్రం దానంతటా అది వచ్చి దాని దగ్గరికి వచ్చి కరెక్ట్గా అక్కడి నుంచి దాని హద్దు దారకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, సూర్యుడు చంద్రుడు టయానికి రావడం, ఇదంతా ఒకే ఒక వ్యక్తితోటి నడుస్తుంది పెద్ద ఆయన. ఆయననే సృష్టికర్త. ఆయన ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ లోకయాత్ర మనం ముగించినప్పుడు ఆయన రాజ్యానికి చేరాలి పెద్ద ఆయన. ఆయన గురించి తెలుసుకో, మంచి మాటలు. అంతేకాదు, ఎటువంటి రోగం ఉన్నా, ఎటువంటి జబ్బు ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి చిందరబిందరవుతున్నా, దేవుడు ఆయన సన్నిధిలో నువ్వు ఇంతమందిని మొక్కి ఉండొచ్చు, కానీ ఒకసారి నేను చెప్తున్న ఈ దేవుని కూడా నువ్వు ప్రార్థన చేసి చూడు, అద్భుతంగా దేవుడు నీకు జవాబిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. సరేనా? సరే పెద్ద ఆయన, మరి వెళ్ళొస్తా. చదివించుకో, నీకు అవి మంచిగా ఇవో తమ్ముడు చిన్న ఇవమ్మా, దేవుని మాటలు చదువుకో, వేసుకో, మంచి మాట.
ఈ దేవుని మాటలు చదివించుకో, యేసు ప్రభు మాటలు చదువుకోనా, దేవుని మాటలు చదువుకో, యేసు ప్రభు మాటలు చదువుకున్నామా, చదువుకోరా మంచి మాటలు, దేవుని మాటలు. ఈ డ్రామా చెల్లి డ్రారా చదువుకున్నావా, ఇదిగో, దేవుని మాటలు చదువుకో, దేవుని మాటలు, దేవుని మాటలు. నువ్వు చదువుకున్నావా, నువ్వు చదువుకున్నావా చిన్న చదువుకో మరి, ఇగో దేవుని మాటలు చదువుకో. ఇరా పెద్దనా అన్నా ఇట్రానా, కలవకుర్తి పోద్దా ఇట్లా, ఇక చదువుకున్నావా, దేవుని మాటలు చదివించుకోవే, ఏం లేదు దాంట్లో ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు, దేవుని మాటలు చదివించుకో. ఇక దేవుని మాటలు చదివించుకోరాక, మంచి మాటలు అక్కకి చదువుకోరు, మంచి మాటలు. దేవుడు నిజమైన దేవుడు, ఆయననే. మనకి ఎటువంటి రోగం ఉన్నా, ఎటువంటి అపాయం ఉన్నా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే బాగు చేస్తారు ఆయన. యేసుక్రీస్తు, యేసయ్య గురించి తెలుసా మీకు? తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకోరు. ఇదిగాక దేవుని మాటలు చదువుకో. తండ్రి ఇదేనా ఇప్పుడు వెళ్దాండ పోద్ది ఇట్లా, ఇక్కడికి వెళ్ళి పోతే పెళ్లికి వెళ్ళి అవుతుంది అట్లనే. తనలో దేవుని మాటలు చదువుకోనా, మంచి మాట ఇది పెద్దమ్మా, పెద్దమ్మా స్నేహము చేయక ఊరు ఎట్టిపోద్ది, పోతే పెళ్ళ. దేవుని మాటలు చదివించుకో పిల్లలతో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు చదివించుకో. దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు. నీవు సిద్ధమవ్వాలిరా తమ్ముడు దేవుని మాటలు